ఉదయం 9:30 నుండి 12:30 మధ్యలో వింజమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వింజమూరు టౌన్లో ఈ సాయిబాబా గుడి వెనక సాయినగర్ అనే ప్రాంతంలో మాలకొండయ్య గారు, ఇతను తెల్లబాడు హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తుంటారు. అట్లాగే వాళ్ళకి 2 పిల్లలు. ఈ మాస్టర్ గారు వాళ్ళ పిల్లలు ఉదయం 8:30కి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఇంట్లో ఉండే వాళ్ళ భార్య నారాయణమ్మ, ఈవిడ టైలరింగ్ నేర్చుకునేదానికి 9:30కి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సో ఈ సమయంలో అంటే ఉదయం 9:30 నుంచి 12:30 మధ్యలో వీళ్ళ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒక చోరీ జరిగింది. చోరీ జరిగిన విధానం అవన్నీ కూడా మేము పరిశీలించాము. ఈ చోరీలో గుర్తులేని దొంగలు ఇంట్లో ప్రవేశించి బీరువాలో ఉన్న 18.5 సవరు బంగారం, అట్లాగే 30,000 క్యాష్ ఈ దొంగిలించుకొని పోయినట్లుగా రిపోర్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించి క్లూస్ టీము నెల్లూరు నుంచి పిలిపించాము. కొన్ని ఛాన్స్ ఫ్రెండ్స్ డెవలప్ అయినాయి. అట్లాగే కొంతమంది అనుమానితులు కూడా ఉన్నారు మా లిస్టులో, వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాం. నేరస్థలాన్ని కావలి డిఎస్పీ గారు పరిశీలించారు. దీనికి సంబంధించి మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి సాధ్యమైనంత త్వరలో దొంగల్ని పట్టుకొని ఆ ప్రాపర్టీని రికవరీ చేసి బాధ్యతకు న్యాయం చేస్తాం.